ఫైనల్ గా SSMB 29 వర్క్ షురూ చేసిన జక్కన్న నెమ్మదిగా స్పీడ్ పెంచుతున్నారు. ఆ మధ్య ఫార్మల్ పూజ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆ వెంటనే అల్యూమినియం ఫ్యాక్టరీలో వారం రోజుల పాటు ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ చేశారు. ఆ తర్వాత ఒడిశాలో మరో భారీ షెడ్యూల్ ని కంప్లీట్ చేశారు. అయితే షూటింగ్ స్టార్ట్ అయిన టైంలో ఈ సినిమాని 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారన్న ప్రచారం జరిగింది. యూనిట్ కన్ఫర్మ్ చేయకపోయినా ప్రెజెంట్ పాన్ ఇండియా రేంజ్ లో అదే ట్రెండ్ కనిపిస్తూ ఉండటం, ఆ ట్రెండ్ ని మొదలుపెట్టింది జక్కన్నే కావడంతో SSMB 29 2 భాగాలుగా రావడం పక్కా అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. మహేష్ మూవీని కాస్త లెందీగా అయినా ఒకే పార్ట్లో ముగించేయాలని ఫిక్స్ అయ్యారు. దాదాపు 3.5 గంటల నిడివితో మహేష్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. అయితే ఈ నిర్ణయానికి కారణం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. అనవసరంగా కథని లాగడం కన్నా షార్ట్ అండ్ క్రిస్ప్ గా సినిమాని ఆడియన్స్ ముందుకి తీసుకురావాలన్నది రాజమౌళి ప్లాన్ అన్న టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో 2 సినిమాలకి మహేష్ డేట్స్ ఇవ్వడం కష్టమన్న ఉద్దేశంతోనే జక్కన్న ప్లాన్ మార్చారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఈ రెండిట్లో ఏది నిజమైనా SSMB 29 ఒకే పార్ట్గా రావడం మాత్రం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది.